హాయ్ వన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా ఒక మంచి వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది మనీ ఎర్నింగ్ కోసం అయితే. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మనీ అయితే అన్లిమిటెడ్ అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే జరుగుతుంది. సో అంతకన్నా ముందు ఇంకొక విషయం అండి, నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఒక మంచి వెబ్సైట్ పైన. సో దాంట్లో వచ్చేసి ₹50 బోనస్ వస్తుంది. ఆ బోనస్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి అండ్ ₹100 అయితే విత్డ్రా అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడే నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నేను అప్లోడింగ్ వీడియో వచ్చేసి. సో నేను వీడియో కూడా ఇప్పుడే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ వీడియోని కూడా మీరైతే చూసేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం అండి, దానికి సంబంధించిందే కాకుండా ఇప్పుడు కూడా నేను మళ్ళీ వేరే ఒక వెబ్సైట్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వెబ్సైట్లో కూడా మీరైతే అన్లిమిటెడ్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఏ విధంగా అనేది ఫుల్ ప్రాసెస్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి చూడొచ్చు, మీకు అనేది నేనైతే ఈ వెబ్సైట్ వచ్చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. సో లాగిన్ అయినందుకు కానీ మీకైతే సైన్ అప్ బోనస్ వచ్చేసి ₹20 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకైతే ₹20 బోనస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన లింక్ అయితే యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ₹20 అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్ గూగుల్ క్రోమ్లో వచ్చేసి మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి, మీకు అనేది కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రాదు. మీరు ఓపెన్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అడుగుతుంది. అండ్ మీ పేరు అండ్ అడ్రస్ అడగదు, మీ పేరు అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రాగానే సో దీంట్లో వచ్చేసి మీకు అయితే ₹20 అనేది ₹20 అనేది మీకైతే సైన్ అప్ బోనస్గా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో యాడ్ అయ్యాక మీరు మనీ విత్డ్రా చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా మనీ అయితే కావాలి. సో దీంట్లో వచ్చేసి ₹31 అయితే విత్డ్రా చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో చూడొచ్చు, మినిమం రూపీస్ అయితే ₹31 అయితే మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మిగతా మనీ కూడా ఏ విధంగా సంపాదించుకోవాలంటే, సో దీంట్లో వచ్చిన మంచి అప్డేట్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడొచ్చు టాస్క్ రివార్డ్ అని చెప్పేసింది. సో ఈ టాస్క్ రివార్డ్ని యూజ్ చేసుకొని మనీ అయితే సంపాదించుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు చెక్ ఇన్ అని చెప్పేసింది కదా. సో మీరు డైలీ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసేసి మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ డే వచ్చేసి ₹1, సెకండ్ డే వచ్చేసి ₹2 అట్లా ₹3 అనేది మనకైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా యాడ్ అయ్యాక మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఉండొచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మీకు ఆశ ఉంటుంది కదా. సో నేను చెప్తాను, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో విత్డ్రా చేసుకునే మూమెంట్లో ఏమవుతుంది తెలుసా, ఇక్కడ సో మొత్తానికి అయితే మీ ₹33 అయితే ₹31 అయితే నాకైతే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ నేను ఏం చేయాలంటే, సో నేను విత్డ్రా పైన క్లిక్ చేస్తాను. సో విత్డ్రా పైన క్లిక్ చేయగానే మీకు అనేది యూపీఐ అడుగుతుంది. సో అక్కడ మీరైతే యూపీఐ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అయిపోయాక చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ₹31 అయితే ఉండడం జరిగింది. సో నా దగ్గర ₹31 ఉన్నాయి. సో నేను ₹31 ఎంటర్ చేసేసి విత్డ్రా పైన క్లిక్ చేస్తాను. విత్డ్రా పైన క్లిక్ చేయగానే ఏమవుతుంది తెలుసా, అక్కడ విత్డ్రా అయితే కాదు. ఎందుకు అంటే, సో వీళ్ళు ఏం చేశారంటే చిన్న ప్రాబ్లం ఉంది, అది ఏంటి అని చెప్తాను. సో ₹31 విత్డ్రా కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం అయితే ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీరైతే ఇక్కడ రీఛార్జ్ అని ఉంది కదా. సో ఈ రీఛార్జ్ పైన క్లిక్ చేసేసి, ఓకేనా, ఈ రీఛార్జ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ₹29 అయితే చూపించడం జరుగుతుంది. సో నాకు 29 ఎందుకు చూపిస్తుంది అంటే, ఫస్ట్ అయితే మీకైతే 25 చూపిస్తుంది. ఓకేనా, ప్రస్తుతానికి వీళ్ళు అంతకుముందు ఫస్ట్ ₹20 ఉండేది, ఇప్పుడు 25 చేసేసారు. సో ఇక్కడ మీకు అనేది ₹25 అనేది చూపించడం జరుగుతుంది. సో ₹25 అని పెట్టేసి మీరైతే రీఛార్జ్ అయితే చేసుకోవాల్సింది. ఓకేనా, రీఛార్జ్ అయితే చేసుకోవాల్సింది. సో రీఛార్జ్ చేసుకున్నాక మీరైతే విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రీఛార్జ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో రీఛార్జ్ కంప్లీట్ చేయగానే మనకైతే ₹25 కూడా వాళ్ళకైతే పోవండి. ఓకేనా, ఆ ₹25 మనకి ఇక్కడే యాడ్ అయిపోతాయి. ₹9 ఉంది కదా. సో ఆ ₹25 కూడా దీంట్లోనే యాడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ ₹25 యాడ్ అయిపోయాక మనం అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రాకి సేమ్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే, సో నా ₹25 యాడ్ అయ్యి 31 అంటే 31కి 25 యాడ్ అయ్యాక ఎక్కువ మనీ అయిపోతాయి. ఓకేనా, 50 చిల్లర అయిపోతాయి. సో అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే, మళ్ళీ సేమ్ విత్డ్రా పైన క్లిక్ చేస్తాను. మళ్ళీ సేమ్ విత్డ్రా పైన క్లిక్ చేయగానే మీకు ఏం చెప్తుంది తెలుసా, మీరు ₹50 ఉంది కదా. సో ₹50 ఎంటర్ చేస్తారు. ₹50 ఎంటర్ చేశాక చూడండి, మళ్ళీ మీరు విత్డ్రా పైన క్లిక్ చేయగానే మీకు ఒక చిన్న ఆప్షన్ అయితే చూపిస్తుంది. అది ఏమి అని అంటే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమని చూపిస్తుందంటే, మీరైతే ఫస్ట్ ఏదైనా ఒక గేమ్లో అయితే పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఉంది కదా. సో దీంట్లో నుంచి ఏ దాంట్లోనైనా ఒక చిన్న గేమ్లో అయితే పార్టిసిపేట్ అయితే అవ్వండి. ఓకేనా, సో గేమ్లో పార్టిసిపేట్ చేసి ఓన్లీ ₹10 అయితే స్పెండ్ చేయండి. సో ₹10 స్పెండ్ చేస్తే మనం ₹10 పోగా మనకు వచ్చేసి ₹40 చిల్లరేమో మిగులుతాయి. ఓకేనా, మీరు ₹25 రీఛార్జ్ విత్ మీకు వచ్చిన కొన్ని బోనస్లు ఉంటాయి కదా. సో దాన్ని అయితే మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పా కదా, ఒక్కొక్క ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేసాక
మనకి 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ప్రాసెస్ అయిపోతుంది. సో 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే చూడొచ్చు, 1 మినిట్ 2 మినిట్స్లో ప్రాసెస్ కంప్లీట్ కాగానే మీరైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేయగానే మీకైతే 24 అవర్స్లో మనకైతే పేటిఎంలో అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే అర్థమైనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు కావాలనుకుంటే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.